ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి. సబ్స్క్రైబ్ వరిపిండితోటి గారెలు ఎలా చేసుకున్నా వీడియో చూపెడతా. ముందుగానే 1-2 కిలోల వరిపిండి, కళ్యామాకు, కొత్తిమీర, పల్లీలు, నువ్వులు, ధనియాలు, జీలకర్ర ఇందులో వేసుకోవాలి. ఇవి 100 గ్రాములు, ధనియాలు 20 గ్రాములు, జీలకర్ర 10 గ్రాములు, పల్లీలు 50 గ్రాములు, ధనియాలు 20 గ్రాములు, నువ్వులు 50 గ్రాములు, 1/2 కిలో శనగపప్పు నానబెట్టుకొని వేసుకోవాలి. ముందుగానే నానబెట్టుకున్నాం, ఇక నానబెడితే ఇలా ఉబ్బుతాయి. 3 చెంచాల కారపొడి మీడియం చెంచాతోటి 3 చెంచాలు వేసుకోవాలి. తగినంత ఉప్పు. ఇలా ముందుగానే జల్లిగంటతోటి మొత్తం పిండిని కలగలుపుకోవాలి. 1/2 చెంచాడు పసుపు వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. 1 పావు నూనె కాగబెట్టి ఇందులో పోసుకోవాలి. ఎందుకంటే ఇలా నూనె కాగబెట్టి పోసుకుంటే గారెలు కరకరలాడతాయి. జల్లిగంటతోటి నూనెను ఇలా కలుపుకోవాలి. నూనె వేడిగా ఉంటుంది కాబట్టి జల్లిగంటతోటే కలుపుకోవాలి. కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెం పిండిని ఇలా పిసుకోవాలి. 2 చేతులు మొత్తం మెత్తగా పిసుకోవాలి. ఇంత విసుకుతే అంత మంచిగా అవుతాయి. ఇలా విసికి చిన్న చిన్న ముద్దలు కట్టుకోవాలి. పిండి విసుకుడు అయిపోయింది. ఇలా చిన్న చిన్న ముద్దలు కట్టుకోవాలి. చిన్నగా ఇలా చిన్న చిన్న ముద్దలు మొత్తం పిండి ఇలానే కట్టుకోవాలి. చిన్న చిన్న ముద్దలు ముద్ద చేసుకొని ఒక ప్లాస్టిక్ కవర్ మీద నూనె పోసుకొని దాన్ని ఇట్లా చేత ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకొని మధ్యన రంధ్రం చేసుకోవాలి. మొత్తం పిండి ఇలానే ఒత్తాలి. ఒత్తుకుంటూ ఇలా బట్టలో వేసుకోవాలి. అన్నీ గారెలు ఒత్తుడైంది. స్టవ్ అంటు పెట్టినాం. స్టవ్ పైన ముక్కుడు పెట్టుకున్నాం. ఇప్పుడు అందులో నూనె పోసుకుంటున్నాం. నూనె కాలింది. ఇప్పుడు గారెలు వేసుకోవాలి. ఇప్పుడు వచ్చిన మనం గారెప్పాలు వేసుకోవాలి. గారెప్పాలు వేసుకోవాలి. ఇలా మధ్య మధ్యన మదయాలి. స్టవ్ చిన్నగా చేసుకోవాలి. చిన్నగా చేసి కాల్చుకోవాలి. గారెలు కాలినాయి. మొత్తం గారెలు ఇలా కాల్చుకోవాలి. గారెలు రెడీ అయినాయి. వేడి వేడి తింటే చాలా రుచిగా ఉంటుంది. అబ్బా, తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది.